రీసెంట్గా కొన్ని సాంగ్స్ వైరల్ అవుతున్నాయి. ఏంది? ఓ మీసాల పిల్ల, ఏ మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల. మీసాల పిల్లి ఏంట్రా? మీసాల పిల్ల అరే మీసాలు ఉంటే ముద్దే పెట్టబుద్ధి కాదరా. అరే మీసాలు ఉంటే ముగుడే రాదురా. అరే మీసాలు ఉంటే మొగోళ్ళలాగా కనిపిస్తారా. మీసాల పిల్ల ఏంట్రా? మీసాల పిల్ల ఎవడ్రా? ఆ లిరిక్ రాసింది ఎవడు? ట్రోల్ మెటీరియల్ అవుతుందని తెలిసి కూడా రాశాడా? కమెంట్లో చెప్పు. నువ్వు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయలేదనుకో, నీకు మీసాల పిల్ల దొరుకుతుందరా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. జోక్ చేసినా సీరియస్ తీసుకోకు. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు హైప్ ఇచ్చేయి. వీడియోలోకి వెళ్ళిపోదాం. నువ్వు అలా నడవాలి. మీసాల పిల్ల నేను నిన్ను మీసాల పిల్ల అంట. నీకు మీసాలు లేపుకైనా కానీ నువ్వు మీసాలు గీక్కొని రావాలి ఉంటే చలో నువ్వు ఇటు తిరగాలి. అదే రీలు, అదే కాన్సెప్ట్, అదే ట్రెండింగ్. సరే వెళ్ళు. ఇంకా మీద పడతారు. మనకు వేరే పని లేదు ఇన్స్టాగ్రామ్లో, అదే పని. మీరు ఎంత డిస్టర్బ్ చేసినా నేను డిస్టర్బ్ అవ్వను. నేను నా పని చేసుకుంటా. ఐ ఫోకస్ ఆన్ మై సెల్ఫ్. డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్. కంట్రోల్. మనమేమో మన పని మనం స్వచ్ఛందంగా చేసుకుంటూ ఉంటే, డ్రైవింగ్ చేస్తుంటే, చదువుకుంటుంటే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఇటువంటివి 10 రీల్లో ఏదో ఒకటి వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తే, ఏదో ఒక షో చూపించి ఎందుకు దీనిపైన నేను ఫుల్ రోస్ట్ చేస్తా. అది నేను ప్రాక్టికల్గా చేస్తా, రియల్ లైఫ్లో జరుగుతున్నట్టు చేస్తా. అది చేయాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలా. 70K సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత ఇంకా ప్యారడీలు అన్నీ పడతాయి మన వీడియోలో. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ ఇంకో పాట వచ్చిందిరా రీసెంట్గా. ఇట్లా అంటుంది దొమ్మలు అన్నప్పుడు, ఇట్లా అంటుంది సపోర్టింగ్. రే దొమ్మలంటే సన్లు అనుకున్నారేంట్రా? ఇట్లా అంటుంది, ఇట్లా. రే ఎందుకురా భయ్యా, ఎవడ్రా ఈ లిరిక్కులు రాసేది? మింగితే బేబరాయ అని ఆడంటాడు హౌలగాడు రావణ్ సరి. వాడిని కూడా రోస్ట్ చేద్దాం. చెయ్యాలంటే నువ్వు సపోర్ట్ చేయాలా మరి. సబ్స్క్రైబ్. అండర్స్టాండింగ్ 0 బట్ వైబ్ మాత్రం 100% రా. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే బాలయ్యకి దండం. బాలయ్య ఏమన్నా అంటే బైరి కొడతాడు. ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాడు అంటాడు బరి తెగించిన బాలయ్య అంటాడు. అరే ఆల్రెడీ తెగించేసాంరా అని మళ్ళీ రివర్స్ బాలయ్య అంటాడు. ఒకడేమో మీసాల పిల్ల, ఇంకోడేమో దొమ్మలు అదిరిపాయ. ఏం లిరుక్కుర్రా అవి? ఇప్పుడు బాడీ షేమింగ్ చేస్తేనేమో బాడీ షేమింగ్ చేసిండ్రు అంటారు. వీళ్ళేమో మరి అదే బాడీని పొగుడుతారు. అది కూడా ఇండైరెక్ట్ షేమింగ్ కాదా? మరి పొగడడం వేరు, అనడం వేరు, కించపరచడం వేరు అంటారు. ఇప్పుడు అక్కడ దొమ్మలు బాగున్నాయి, ఇక్కడ బాలేవు అంటే ఇది ఫీల్ కాదా? ఇప్పుడు దీని ముందరెళ్ళి దొమ్మలు అదిరిపోయినాయి అంటే దొమ్మలు లేనిది ఫీల్ కాదా? ఏంట్రా ఇది? ఏం లిరుక్కుర్రా అవి? నాకు అర్థం కాదు. మీరు సినిమాలు తీస్తున్నారా, దొమ్మలు తీస్తున్నారా, దొమ్మలు చూపిస్తున్నారా? ఎవర్రా మీరంతా? దొమ్మల కోసం సపరేట్ సినిమాలు ఉంటాయి. మళ్ళీ హీరో అంటే కండలు లేకపోయినా నలుగురిని కొట్టాలి, కండలు ఉంటే 10 మందిని కొట్టాలి, కండలు ఉంటే ఇంకా కండలు కొట్టాలి. హీరోయిన్ అంటే ఇక దొమ్మలు, బద్దలు, బాషింగాలు. ఇది వ్యాపారం. ఏంట్రా ఇది? ఏంట్రా ఈ అమ్మాయి? నాకు ఇంకా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నెక్స్ట్ గుడి వస్తుంది మొక్కక్క. చూస్తే తిరుమల వైన్స్. తాగుబోతులకి అది గుడి అంట. గుడి అంటే ఇదంట ఫ్రెండ్స్. గుడి అంటే అదా? అక్క నువ్వు తాగుబోతులకి సపోర్టివ్ అయితే, మీరు తాగుబోతులు అయితే మీరు వెళ్ళి మందులు తాగండి, తిరగండి, ఏమైనా చేసుకోండి. బట్ గుడిని ఎందుకు తెచ్చావు అక్క? గుడిని ఎందుకు తెచ్చావు? నువ్వు గుడిని ఎందుకు తెచ్చావు? అర్థమైందా? అందుకే నేను తాగను. గుడికి బడికి తేడా తెలియకుండా మందుని ప్రేమిస్తారు. శరం కరో, భగవాన్ సే డరో, భగవాన్ సే డరో. మళ్ళీ వీడికి అన్ని పాజిటివ్ కమెంట్లు. అరే కలియుగం హ్యాజ్ ఏ ఫేట్ రా. కలియుగంకి ఒక అంటే కలియుగం ఇట్లుంటది అంటే అట్లనే ఉంది అంతేగా. వైన్ షాప్కి ఏమో తిరుమల తిరుపతి వైన్స్ అంటాడు, కనకలక్ష్మి వైన్స్ అంటాడు. అరే ఆ భగవంతులే దానికి అగెనిస్ట్ రా. నువ్వు దానికి ఆ పేరు పెట్టుకుంటారు. ఇట్లా పెట్టుకో, జాన్సన్ వైన్స్, ఫెన్రిక్ వైన్స్, లయన్ వైన్స్, ఇట్లా పెట్టుకో. దేవుళ్ళ పేర్లు పెడుతున్నారు. మళ్ళీ తాగుబోతులు వచ్చి గుడి బడి కంటే వైన్స్లని బార్లను ఎక్కువ ప్రేమిస్తున్నారు. మళ్ళీ దానిపైన క్లియర్గా రాసుంటది ఇది తాగితే చచ్చిపోతావని, అయినా కూడా తాగుతారు. ఎందుకు? మళ్ళీ మన బాలయ్య బాబు రజనీకాంత్ సినిమాల్లోనే ఫోన్ ఎగరేస్తాడు. బాలయ్య రియల్ లైఫ్లో ఫోనే కాదు కత్తి కూడా ఎగరేస్తాడు.
ఇంకా నయం కింద మొగ్గు దాన్ని తీసుకొని ఎగరేసిండు అనుకో. పక్కన హీరోయిన్ ఉందా, పక్కన హీరోయినే కాదు సీఎం ఉన్నా పట్టించుకోడు. ఎక్కువ తక్కువ అయితే సీఎంని కూడా ఇట్లా ఎగరేస్తాడేమో. అపరిచితుడు నీకు సినిమాలోనే కనిపిస్తాడు. December 5th రిలీజ్ అవుతుంది మూవీ. బాయ్‌ఫ్రెండ్ స్టైల్ ఆఫ్ మూవీ. I am a big కానీ రియల్ లైఫ్ లో బాలయ్యని చూస్తే అపరిచితుడు చిన్నగా కనిపిస్తాడు. fan of తెలుగు కమర్షియల్ సినిమా. ఇదంట స్పిరిట్ లీక్డ్ ఫోటో అంట. అరే అది ఏఐ రా, అది ఏఐ, అది లీక్డ్ ఫోటో కాదు, అది ఏఐ. మన ఫ్యాన్స్ ఉంటారా, అన్న కనబడ్డా చింపేసుకుంటారు. మీకు బాలయ్యనే కరెక్ట్ రా, ఎగరేసి అంతాడు. ఈ ఏఐ వచ్చిన తర్వాత ఎంత దిగజారినరంటే మనుషులు ప్రతి థింగ్ని క్రింజ్ చేస్తున్నారు, క్రైమ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన బీహార్లో ఎలక్షన్స్ జరిగినాయి. దాన్ని తీసుకెళ్ళి ఒక్కోడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఒక 25 years బీజేపీ నుంచి నిలబడ్డ ఒక అమ్మాయిని గలీజ్గా ఏఐ చేసిండు, ముద్దులు పెట్టుకున్నట్టు. ఏం మైండ్ సెట్లు రా అంటే ఇక్కడ వాడు కోపంతో చేసిండు, ఓడిపోయినా అన్న కుళ్ళుతో చేసిండు. వాడిని దొరకబట్టి వేసిండ్రు, వేస్తారని తెలిసినా చేసిండు, రిస్క్ చేసిండు. అండ్ కొంతమంది తీటగాళ్ళు ఉంటారు, ప్రసాదాన్ని అడుక్కోరండి, తీసుకుంటారు. అండ్ ప్రసాదం ఇచ్చేది అడుక్కునేవాడు అని దృష్టిలో పెట్టుకొని ఇవ్వరండి. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? రేయ్ నువ్వు అడుక్కోలేదురా, నువ్వు ప్రసాదం కాబట్టి తీసుకున్నావు. చాలామంది డబ్బులు ఉన్నోళ్ళు, కోట్లు ఉన్నోళ్ళు కూడా వెళ్ళి ప్రసాదాన్ని తీసుకుంటారు, అడిగి మరీ తీసుకుంటారు. దాన్ని అడుక్కోవడం అనర్రా. ఎవర్రా మీరంతా రోడ్డు మీద బిచ్చగాడు అడుక్కున్న దాంతో పోలుస్తున్నారు. ఎవర్రా మీరంతా? మళ్ళీ వీళ్ళు సెలబ్రిటీలు, వీళ్ళకి ఫాలోవర్స్, వీళ్ళకి లైక్. హట్ అయి ఉంటే డెఫినెట్ గా సారీ చెప్తున్నాను. ఇట్లనే రాజమౌళి కూడా చెప్తాడని ఆశిస్తున్నా. బట్ రాజమౌళికి జీబల్కు బాగా ఉంది, చెప్పాడు, వదిలేసేయండి. తగ్గించుకుంటే మంచిది. వద్దురా బేటా, భగవంతుడితో ఆట వేసేస్తాడు నీకు పైకి బాటా. అండ్ ఈ రోజు అయితే ఇవి వీడియోస్. తుపాకీ చందు వీడియో కూడా రేపు వచ్చేస్తుంది. ఫన్నీగా చేయాలా వద్దా అనేది నువ్వు కమెంట్లో చెప్తే నేను చేస్తా. అండ్ వీడియోకి హైప్ ఇచ్చేయి, వీడియోని లైక్ చేయి, కమెంట్ చేయి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయి. బాయ్. మొత్తం నల్ల డబ్బంతా బయటకు తీసుకొస్తున్నా.